నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. మహాశివరాత్రి పర్వదినాన సుప్రసిద్ధ శైవ క్షేత్రాలకు తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు ఆదేశించారు. ఈ నెల 26న నిర్వహించే మహాశివరాత్రి మహోత్సవాలకు జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా టెక్కలి ఎండల మల్లికార్జున స్వామి దర్శనానికి విచ్చేస్తారని, అలాగే మరో ప్రముఖ క్షేత్రం శ్రీ ముఖలింగం ఉమారుద్ర కోటేశ్వర ఆలయానికి కూడా వస్తారని, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్ల ఏర్పాట్లు, భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని అన్నారు. ముఖ్యంగా ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని త్రాగునీరు, మజ్జిగ అందించాలని, ఏర్పాట్లలో ఎక్కడా ఏ లోటు రాకుండా చూడాలని సూచించారు. పోలీసు యంత్రాంగం అప్రమత్తమై భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. స్వామి దర్శనం శీఘ్రంగా జరిగే విధంగా, సులభ రీతిలో జరిగే విధంగా ఏర్పాట్లు చేయటంతో పాటే ప్రసాద వితరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా పోలీసు, రెవెన్యూ, విద్యుత్ పాటే ఇతర శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి ఈ శివరాత్రి మహోత్సవాలను విజయవంతం చేయాలని తెలిపారు. నిన్న మొన్నటి రథసప్తమి వేడుకల స్ఫూర్తిని నింపుకొని యంత్రాంగం పనిచేసి మహాశివరాత్రి మహోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. అందరికీ ముందస్తు శివరాత్రి శుభాకాంక్షలు మంత్రివర్యులు తెలిపారు. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం ఎచ్చెర్లలో గ్రూప్ 2 పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. ఎచ్చెర్లలోని వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డితో కలిసి తనిఖీ చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ సాఫీగా పరీక్షలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఉదయం సెషన్లో జరిగిన పరీక్షకు మొత్తం 5,535 మంది అభ్యర్థులకు గాను 4,715 మంది హాజరు కాగా 820 మంది గైర్ హాజరైనట్లు తెలిపారు. అలాగే మధ్యాహ్నం సెషన్లో జరిగిన పరీక్షకు 4,704 మంది హాజరు కాగా 831 మంది గైర్ హాజరైనట్లు చెప్పారు. 2 సెషన్స్లో నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పగడ్బందీగా ముగిశాయని కలెక్టర్ వెల్లడించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సాయి ప్రత్యూష కూడా ఉన్నారు. సమాజానికి మీడియా దిక్సూచి కావాలని, ఇతర రంగాలకు మార్గదర్శకం కావాలని, అందుకు మీడియా కూడా విలువలతో, బాధ్యతతో మెలగాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ చెప్పారు. శ్రీకాకుళం నగరం స్థానిక గరిమెల్ల ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ నూతన డైరీని ఆయన ఆదివారం ఉదయం ఆవిష్కరించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్ ఈశ్వరరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో శంకర్ మాట్లాడుతూ మీడియా ఇతర రంగాలకు ఆదర్శం కావాలని అన్నారు. వృత్తిపరమైన విలువలు, ఆలోచనలు, జర్నలిస్టుల నడవడిక ఆదర్శవంతంగా ఉంటేనే తమలాంటి యువ నాయకత్వానికి స్ఫూర్తిని ఇస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గ సభ్యులు, సామ్నా రాష్ట్ర అధ్యక్షులు నల్లి ధర్మారావు మాట్లాడుతూ యూనియన్ చరిత్రను, శ్రీకాకుళం ప్రెస్ క్లబ్ చరిత్రను వివరించారు. దివంగత నాయకులు, కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రెస్ క్లబ్ నిర్మాణంలో పాత్రను గుర్తు చేసుకోవటానికేనని చెప్పారు. ప్రెస్ క్లబ్ నిర్మాణం శ్రీకాకుళం జిల్లా స్వర్ణోత్సవాల సందర్భంగా ఆనాటి, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభమైనట్లు తెలిపారు. అనేక కారణాల వల్ల, జర్నలిస్టుల అనైక్యత వల్ల 6 సంవత్సరాలు ప్రెస్ క్లబ్ మూతపడిందని, అందుకు దారితీసిన పరిణామాలను కూడా వివరించారు. మీడియా విలువలను పాటించని వారిని సభ్యులుగా చేర్చుకోవటం తగదని, భావితరాలకు ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. ఇప్పుడు ధర్మారావు గారు చెప్పినట్లు జర్నలిజం ప్రొఫెషన్ అంటే ఒక విలువలతో కూడుకున్నటువంటి ప్రొఫెషన్ అది. అయితే ఈరోజు అది ఎలాంటి పరిస్థితిలో ఉందనేది ఆయనే చెప్పడం జరిగింది. దాని విలువలు మనం కాపాడినప్పుడే ప్రజల్లో మనకి మన్ననలు ఉంటాయి, మనకు కూడా మనుగడ సాధ్యమవుతుంది. సో లేనప్పుడు కొన్నాళ్ళకి ఇది కూడా విలువ లేకుండా అయిపోయిన పరిస్థితి ఉంటుంది. అందువల్ల మనం అందరం కూడా ఈ ప్రొఫెషన్ యొక్క ప్రాముఖ్యతను కాపాడాలని నేను కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ, ఏదైతే ఈ విషయంలో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు తప్పకుండా మనం కూర్చొని దీన్ని సాల్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే సీనియర్ జర్నలిస్ట్ను కూడా మనం గౌరవించాల్సిన పరిస్థితి ఉంది.
తర్వాత ఏదైతే ఈ ప్రెస్ క్లబ్ కావాల్సిన ఇంకా సామాగ్రి కానీ ఏమైనా రిపేర్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి చెప్పడం జరిగింది. తప్పకుండా నేను నా వంతు సహాయ సహకారాలు మీకు అందిస్తాను. శ్రీకాకుళంలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరూ కూడా ఒకే తాటిపై ఉండి, డిఫరెంట్ సంఘాలు ఉండొచ్చు కానీ ప్రొఫెషన్లో అంతా ఒక తాటిపై ఉండి అందరూ ఈ ప్రజల్ని చైతన్యవంతపరుస్తూ ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, అలాగే మాలాంటి ప్రజాప్రతినిధులకి మీరు నిండుదండుగా దిక్సూచిగా ఒక సలహాదారుగా ఉంటూ నిత్యం మీరు మా తోడ్పాటు ఇవ్వాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రోగ్రాం ద్వారా అనేక విషయాలు, విజ్ఞానం తెలుస్తున్నాయని సిక్కోలు జిల్లా వాసులు అంటున్నారు. ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో నెలవారీ నిర్వహిస్తున్న 119వ ఎపిసోడ్ ప్రధానమంత్రి మనసులో మాట ప్రోగ్రాంను ఎచ్చెర్ల శాసనసభ్యులు ఈశ్వర్రావుతో కలిసి ప్రజలు ఆద్యంతం ఆసక్తికరంగా తిలకించారు. పరీక్షల ముందు విద్యార్థులు ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా పరీక్షలు ఎట్లా రాయాలి, పరీక్షలంటే ఒక పండగ వాతావరణంలో రాయాలని, టెన్షన్కు గురి కావద్దని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారతీయ విద్యార్థులు ఎన్నో ప్రశంసలు పొందుతున్నారని కొనియాడారు. हम जितना हो सके हेल्दी लाइफस्टाइल फॉलो करें. मैं खुद एक एथलीट होके कोशिश करती हूँ, जिसकी वजह से मेरे परफॉर्मेंस पे इम्पैक्ट पड़ता है. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విధుల పట్ల సంబంధిత పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సహాయ ఎన్నికల అధికారి మరియు జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ నెల 27వ తేదీన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహించే పీఓ, ఏపీఓలకు 2వ విడత శిక్షణా తరగతులు నిర్వహించారు. పోలింగ్ కేంద్రంలో విధులు, పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించారు. బ్యాలెట్ బాక్సులు తెరవటం, సీల్ చేయటం వంటి అంశాలపై క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. పోలింగ్ ప్రక్రియ నిర్వహణకు సంబంధించి పలు ప్రశ్నలు వేసి ఎన్నికల సిబ్బంది నుంచి సమాధానాలను రాబట్టి సందేహాలు నివృత్తి చేశారు. ఈ నెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించటం జరుగుతుందన్నారు. బ్యాలెట్ బాక్సుల నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 10 మంది అభ్యర్థులు పోటీల్లో ఉన్నారని వివరించారు. అందుకు సంబంధించిన బ్యాలెట్ పేపర్ను ఏ విధంగా మడతపెట్టి బ్యాలెట్ బాక్సులో వేసే విధానం గురించి వివరించారు. ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సుల స్వీకరణ, స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ కవర్లు, పోలింగ్ మెటీరియల్స్ చెక్ లిస్ట్ ప్రకారం పరిశీలించుకుని తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు 5,035 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని, ఇందులో పురుషులు 3,416 మంది కాగా మహిళలు 1,619 మంది ఉన్నారని తెలిపారు. ఎన్నికల పోలింగ్ సంబంధించి పీఓ, ఏపీఓలు ఎన్నికల కమిషన్ సూచించిన ఎన్నికల ప్రవర్తన నియమావళిని పూర్తిగా చదివి అవగాహనతో పగడ్బందీగా, నిష్పక్షపాతంగా పోలింగ్ ప్రక్రియను ముగించాలని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా మరీ ముఖ్యంగా బ్యాలెట్ బాక్స్ ఆపరేటింగ్, బ్యాలెట్ పేపర్ల పరిశీలన, పీఓ డైరీ నిర్వహణ ముఖ్యమైన ఘట్టాలని తెలిపారు. గత ఎన్నికల్లో అనుభవాన్ని జోడించి సజావుగా పోలింగ్ ప్రక్రియను నిర్వహించాలన్నారు. ఈ శిక్షణా తరగతుల్లో శ్రీకాకుళం, టెక్కలి, పలాస రెవెన్యూ డివిజన్ అధికారులు సాయి ప్రత్యూష, ఎం కృష్ణమూర్తి, జి వెంకటేష్, ఉప కలెక్టర్ అప్పారావు హాజరయ్యారు. విధి నిర్వహణలో విశ్రాంతి లేకుండా రేయింబవళ్లు పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి నేత్ర సమస్య లేకుండా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. పోలీస్ కుటుంబాలకు, ముఖ్యంగా విధి నిర్వహణలో టెక్నికల్ విభాగంలో పనిచేసేటటువంటి పోలీస్ సిబ్బంది మరియు అధికారులకు నేత్ర సమస్య లేకుండా ఉండేందుకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. సోమవారం ఎస్పీ కార్యాలయ ఆవరణలో పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా ఈ శిబిరాన్ని ఎస్పీ చేతుల మీదుగా ప్రారంభించారు. పుష్పగిరి కంటి ఆసుపత్రి మేనేజర్ ఉద్దండ రమాదేవి
మీడియాతో మాట్లాడుతూ సామాజిక సేవలో గడిచిన 2 దశాబ్దాలుగా పుష్పగిరి కంటి ఆసుపత్రి నిమగ్నమై పనిచేస్తుందని అన్నారు. ముఖ్యంగా క్యాటరాక్ట్ ఆపరేషన్స్ అయితేనేమి, కంటి స్క్రీనింగ్ టెస్టులు అయితేనేమి ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్ కూడా ఉచితంగానే చేస్తున్నామన్నారు. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పెద్దల వరకు కంటి సమస్య ఎవరికి ఏర్పడినప్పటికీ నేత్ర సమస్య లేకుండా చేయటం తమ లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. కంటి రోగులకు సత్వరమే కోలుకునే విధంగా అనేక నూతన టెక్నాలజీలతో కూడినటువంటి అధునాతన వైద్యం ఇక్కడ ఏర్పాటు చేశామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేష్ రెడ్డి సూచనల మేరకు ఎస్పీ ఆఫీసులో ఉన్న సిబ్బందికి ముందుగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇంతవరకు సుమారుగా 145 మందికి స్క్రీన్ టెస్ట్ చేస్తున్నామని, ఇందులో అవసరమైన వారికి ఆపరేషన్ చేస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అంధత్వ నివారణకు కృషి చేస్తున్నటువంటి సంస్థల్లో మారుమూల ప్రాంతాల్లోనూ గిరిజన గ్రామాల్లోనూ పెద్ద ఎత్తున వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి తమ వంతు అంధత్వ నివారణ లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఈ పుష్పగిరి హాస్పిటల్ వచ్చేసరికి సుమారుగా 17 సంవత్సరాలుగానే మనం హాస్పిటల్ని అనేది రన్ చేస్తున్నాం సార్. దీనికి ఏంటంటే మనకి ముఖ్యంగా నేను TBCS డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కోఆపరేటివ్ సొసైటీ వారి సంస్థ ద్వారా కూడా మనం సహకారం చేసుకుంటున్నాము. మరొక విషయం ఏంటంటే మారుమూల గిరిజన ప్రాంతాలకు కూడా మనం వెళ్ళడం జరుగుతుంది. ఆ యొక్క లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ NGOs ఉన్న, స్టేక్ హోల్డర్స్ ఉన్న ఎవరినైనా మనం తీసుకొని వచ్చి అక్కడ మొబైల్ క్యాంప్ అనేది మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ రోజు మొబైల్ క్యాంప్లో వచ్చి స్క్రీనింగ్ చేసిన దాదాపుగా ఏంటంటే 200 నుంచి 300 ఓపీ వరకు వచ్చినాయని, అందులో సుమారుగా 90 నుంచి 100 పేషెంట్ల వరకు మనం సర్జరీ పడిన వాళ్ళని మనం ఉచితంగానే లైక్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా పుష్పగిరి ఇస్తుంది. ఆ ద్వారా ఏంటంటే ఉండడానికి అకామిడేషన్ ఫుడ్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా ఫ్రీ ఆఫ్ సర్జరీ అనేది మనం చేయడం జరుగుతుంది సార్. అండ్ EHS కూడా ఉన్నారు మన దగ్గర. లైక్ ఎనీ హెల్త్ కార్డ్స్ కూడా విజిబుల్గా ఉంటుంది. ఆధార్ కార్డ్ అండ్ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే సరిపోతుంది. EHS ఎంప్లాయ్ కార్డు ఉన్నా కూడా సరిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది. దాదాపుగా ఏంటంటే అన్ని రకాలైన ఆపరేషన్స్ కూడా మన దగ్గర జరుగుతున్నాయి. అండ్ ఏంటంటే ఈ NGOస్కి దాదాపుగా ఓవరాల్ ఉత్తరాంధ్రలోని మనం చేయడం జరుగుతుంది. ఈ NGOస్ కానీ లోకల్ స్టేక్ హోల్డర్స్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే ఈ పుష్పగిరిలోకి సంప్రదించవచ్చు సార్. మేము ఖచ్చితంగానే క్యాంప్స్ అనేది మనం కండక్ట్ చేస్తాం. చాలా పెద్ద ఎత్తున అనేది మనం బిగిన్ చేస్తాం సార్ ఈ జిల్లాలో. చికెన్, ఎగ్ తినటం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవని, జిల్లాలో ఎటువంటి బర్డ్ ఫ్లూ ప్రభావం లేదని పశు సంవర్ధక శాఖ విశ్రాంత జాయింట్ డైరెక్టర్ మెట్ట వెంకటేశ్వర్లు అన్నారు. శ్రీకాకుళం పాత బస్టాండ్ ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో వెన్కాబ్ ఆధ్వర్యంలో ఆదివారం చికెన్ ఎగ్ మేళా నిర్వహించారు. ఉచితంగా చికెన్ పకోడీ, ఉడికించిన గుడ్డును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశంలో 100 డిగ్రీ సెల్సియస్లో మాంసం ఉడికిస్తామని, ఈ పరిస్థితుల్లో ఎటువంటి బర్డ్ ఫ్లూ రాదన్నారు. ప్రజల్లో చికెన్పై భయం పోగొట్టేందుకే మేళా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ లేనప్పుడు జిల్లాలో రోజుకు సరాసరి 2.5 లక్షల కేజీల చికెన్ అమ్మకాలు జరిగేవి. కిలో ధర 240 ఉన్నప్పుడు సుమారు 6 కోట్ల వ్యాపారం జరిగేది. ఇప్పుడు జిల్లా అంతా కలిపి 30,000 కేజీలు కూడా అమ్మకం జరగటం లేదని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. గత 20 రోజులుగా పౌల్ట్రీ రంగంలో ఒక్క మన జిల్లాలోనే 70 కోట్లు నష్టం ఉంటుందని చెబుతున్నారు. ఓ చిన్న చికెన్ షాపు వారు సాధారణంగా ఆదివారం 100 నుంచి 150 కేజీలు అమ్మకాలు జరిగేవి. ఇప్పుడు పట్టుమని 10 కేజీలు కూడా అమ్మలేకపోతున్నామని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బ్రాయిలర్ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశ్వరరావు, వెన్కాబ్ మేనేజర్ గణేష్, డాక్టర్ శ్రీనివాసరావు, రమణారావు తదితరులు పాల్గొన్నారు. కొద్ది రోజులుగా నడుస్తున్నటువంటి అపోహలని తొలగించడానికి ఈ పరిశ్రమ మీద ఆధారపడి చాలామంది బతుకుతున్నారు. అదేవిధంగా ఇది వాళ్లే కాకుండా తీసుకునే కస్టమర్కి కూడా అతి తక్కువ ధరలో ప్రోటీన్ ఫుడ్ అందించడం జరుగుతుంది. దీని మీద వస్తున్న అపోహ అన్నది తొలగించడం కోసం ఈరోజు చేస్తున్నాము. దీని మీద వస్తున్న అపోహ దీని గురించి ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకు అనిసినట్టే ఈ వైరస్ అన్నది 70 డిగ్రీలు దాటిన తర్వాత బతికే అవకాశం అయితే లేదు. మన సాంప్రదాయ వంటకంలో ప్రతిదీ కూడాను మనము ఇంచుమించుగా 100 డిగ్రీల పైమాటే మనము దాని ప్రాసెసింగ్లో చేస్తాము కాబట్టి ఆ వైరస్ బతికే అవకాశం లేదు. కనుక అనవసరమైన అపోహలకు పోయి దీన్ని దూరం చేసుకోవడం అన్నది మనల్ని మనం మోసం చేసుకోవడం కిందకే వస్తుంది. కాబట్టి మీరు భయపడకుండా దీన్ని తీసుకుని ప్రతిరోజు కూడా ఆహారంలో తీసుకోవచ్చు. ఆ విధంగా కొంచెం న్యూస్ స్ప్రెడ్ చేశారు.
ఎటువంటి అపోహకం మీకు అవసరం లేదు. మీకు వీలున్నంత వరకు దీనిలో అన్ని విటమిన్స్ కూడా చికెన్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మన ఇండియాలో కూడా ఒక మనిషి యావరేజ్గా అంటే 10 kg ఇయర్లీ 10 kg వరకు కన్జప్షన్ అవుతుంది. చికెన్ అనేది అన్ని విధాలుగా హెల్త్కి మంచిది. దీని మీద ఆధారపడి కొన్ని కోట్ల జనం పౌల్ట్రీ రైతులు, దానిలో పనిచేసే లేబరు, పౌల్ట్రీ ఎంప్లాయీస్, కంపెనీస్ చాలా వరకు కొన్ని కోట్ల నష్టంలో ఉంది. దాని మీద ఎటువంటి అపోహ లేకుండా అందరూ తినమని ప్రార్థిస్తాను. ప్రస్తుతం ఫాస్ట్ ఫుడ్ ప్రజల జీవితంలో ఒక భాగం అయిపోయింది. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఫాస్ట్ ఫుడ్ను అందరూ దీన్ని ఇష్టపడి తింటున్నారు. బర్గర్లు, పిజ్జాలు వంటి ఫాస్ట్ ఫుడ్ను తెగలాగించేస్తున్నారు. అయితే ఇలా ఫాస్ట్ ఫుడ్ తినటం వల్ల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలను చూపుతుంది. అనారోగ్యం బారిన పడుతున్నామని తెలిసి కూడా ప్రజలు వాటిని తినటం మానటం లేదని జుంబా డ్యాన్స్ కోచ్ బి దేవి ప్రసాద్ అన్నారు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ఈ ఫాస్ట్ ఫుడ్ మీ రోగ నిరోధక శక్తిని కూడా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల మధుమేహం, ఊబకాయం, హై బీపీ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా ఉంది. సాధారణ ఆహారం కంటే ఫాస్ట్ ఫుడ్లో సోడియం, షుగర్ ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. మినరల్స్, ప్రోటీన్, ఫైబర్ తక్కువగా ఉంటాయి. ఇలాంటి ఆహారాన్ని రోజు లేదా ఎక్కువ మొత్తంలో తినటం వల్ల శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్లో సోడియం ఉంటుంది, చక్కెర స్థాయి కూడా ఎక్కువగా ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్లో అనేక రకాల కెమికల్స్ వాడతారని ఢిల్లీలోని సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ అజయ్ కుమార్ చెబుతున్నారు. ఈ రసాయనాలు శరీరంలో మంచి బాక్టీరియా ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇవి గట్ మైక్రోబయోమ్ పనితీరును కూడా ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా రోగ నిరోధక శక్తి బలహీనపడటం ప్రారంభమవుతుంది. రోగ నిరోధక శక్తి బలహీనంగా మారటం ప్రారంభించినప్పుడు శరీరంలో అనేక వ్యాధులు అభివృద్ధి చెందే ప్రమాదం ఉంటుంది. ఈ రోజుల్లో అందరూ ఫాస్ట్ ఫుడ్కి బాగా అలవాటైపోయి ఫాస్ట్గా హాస్పిటల్ పాలవుతున్నారు. కాకుండా హెల్దీ ఫుడ్ తీసుకొని హెల్దీగా ఉంటూ మార్నింగ్ వ్యాయామం లేవాలి, రాత్రి వ్యాయామం పడుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తికి 7 hours నిద్ర అనేది తప్పనిసరిగా ఉండాలి. ఆ నిద్ర మానుకొని రాత్రి 2 గంటలప్పుడు 3 గంటలప్పుడు లేట్ నైట్ ఫుడ్లన్నీ విపరీతంగా తిని 22 yearsకే హార్ట్ అటాకులు, కిడ్నీ ఫెయిల్యూర్లు, ఒక డీజే దగ్గర డ్యాన్స్ చేస్తూ గెంతూ పడిపోతున్నారు. ఏమంటే డీజే సౌండ్ వల్ల అన్నారు. అది డీజే సౌండ్ వల్ల కాదు. అలాగైతే సెటిల్ వాళ్ళు పడిపోతున్నారు, జిమ్ చేసిన వాళ్ళు పడిపోతున్నారు. మరి అక్కడే సౌండ్లు ఉన్నాయి, ఏం లేవు. వీళ్ళు తినే ఫాస్ట్ ఫుడ్ వల్ల అది విపరీతమైన టేస్టింగ్ సాల్ట్లు, విపరీతమైన కెమికల్స్ అవన్నీ వాడడం వల్ల పడిపోతున్నారు. అది పట్టించుకోవడం మంచి. ఎవడో 1000 రూపాయలకో 10,000కో డీజే సౌండ్ పెడితే ఆడమే పడిపోతున్నారు, ఆడు చీప్గా దొరికాడని. అలా కాకుండా మన లైఫ్ స్టైల్ ఎంత మార్చుకుంటే అందరూ ఆరోగ్యకరంగా ఉంటారని నేను మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ సెలవు తీసుకుంటున్నాను. శ్రీకాకుళం మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ గత 3 రోజులుగా స్థానిక బాపూజీ కళామందిర్లో నిర్వహిస్తున్న శ్రీ త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి. ముందుగా త్యాగరాజస్వామి చిత్రపటంతో తిరువీధి కార్యక్రమం త్యాగరాజ కీర్తనలతో ఎంతో ఉత్సాహంగా జరిగింది. అనంతరం విశాఖపట్నానికి చెందిన ఆకుండి వెంకట్రావు బృందం మరియు స్థానిక సంగీత విద్యాలయాల గురువులు, సీనియర్ గాయకులు, సీనియర్ వాయిద్య కళాకారులతో జరిగిన త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనల సేవ నభూతో నభవిష్యత్. తరువాత స్థానిక కళాకారులచే సాయంత్రం 7 గంటల వరకు త్యాగరాజస్వామికి సంకీర్తనార్చన జరిగింది. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన అనంతరం ప్రధాన కచేరీ జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడకు చెందిన విష్ణుభట్ల సోదరీమణులు కృష్ణవేణి సరస్వతి గార్ల గాత్ర కచేరీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి వాయులేనంపై టాప్ గ్రేడ్ కళాకారులు మావుడూరు సత్యనారాయణ శర్మ సహకరించగా, మృదంగంపై విజయవాడకు చెందిన ఆకాశవాణి నిలయ విద్వాంసులు బివిఎస్ ప్రసాద్, ఘటంపై ఏ గ్రేడ్ కళాకారులు మావుడూరు సూర్యప్రసాదరావు సహకారంతో కార్యక్రమం ఆశాంతం ప్రేక్షకులను రంజింపజేసింది. ఈ కార్యక్రమంలో సంప్రదాయం డైరెక్టర్ స్వాతి సోమనాథ్, రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు, డాక్టర్ అమ్మన్నాయుడు, డాక్టర్ మందుల మోహన్ రావు, గుమ్మా నగేష్, నిక్కు అప్పన్న, భాస్కర భట్ల శ్రీరామ్మూర్తి, భంకుపల్లి గౌరీ శంకర శాస్త్రి, లక్ష్మీ గణపతి శర్మ, పులకంఠం శ్రీనివాసరావు, సీనియర్ గాయకులు కేఎల్ఎన్ మూర్తి, ఎస్ఎండిఏ గౌరవ అధ్యక్షులు డాక్టర్ పి మాలతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఇసుక రీచులలో జరుగుతున్న ఇసుక ఓవర్లోడింగ్కు తప్పుడు రసీదులు విక్రయించటం వల్ల ఇబ్బందులు పడుతున్నామని క్వారీ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. మీకోసం కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సోమవారం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధిక ఇసుక లోడ్ వాహనాలు ప్రయాణించేటప్పుడు ఇసుక రేణువులు ఎగిరి రోడ్డుపై ప్రయాణిస్తున్న ప్రజలు ద్విచక్ర వాహనదారుల కళ్ళల్లో పడుతూ ఇబ్బందులకు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. వాహనదారులు ప్రభుత్వ పరిమితికి లోబడి రసీదులు చెల్లింపు చేస్తూ అధిక బరువు పరిమితికి మించి ఇసుక లోడ్ చేయించుకుంటున్నారన్నారు. ఈ ఇబ్బందులను తొలగించాలని కోరారు. 12 టైర్ల వాహనం పరిమితి 25 టన్నులు, కానీ లోడ్ చేస్తున్నది 50 టన్నులు. 14 టైర్లు 30 టన్నుల పరిమితి, కానీ లోడ్ చేస్తున్నది 60 టన్నులు. అలాగే 16 టైర్ల 35 టన్నులు లోడ్ చేస్తున్నది 70 టన్నులని. ఈ విధంగా సాగితే ప్రభుత్వానికి, సామాన్యులకు మరియు మా లారీ యజమానులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి మేము అనేకసార్లు అటు ఇసుక ర్యాంపు వారిని, అలాగే ఇసుకకు సంబంధించిన అధికారులను మరియు అధిక బరువు తీసుకువెళ్లే వాహనదారులతో అనేక మార్లు చర్చలు, సంప్రదింపులు చేయటమైందన్నారు. చట్టపరంగా ఇంతకు మించి అధికారం మాకు లేనందున కలెక్టర్ పెద్ద మనసుతో ఈ ఇసుక ఓవర్లోడింగ్ మరియు ఫేక్ బిల్స్ ఇచ్చుచున్న సదరు ఇసుక ర్యాంపు వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మేము ఈ ఇసుక అధిక ఓవర్లోడ్ వల్ల కలెక్టర్ ఆఫీస్కి లెటర్ ఇవ్వడం అయితే జరిగింది. కలెక్టర్ గారికి లెటర్ కూడా ఇచ్చాము. ఈరోజు శ్రీకాకుళం ర్యాంపులు అయితే రెండే జరుగుతున్నాయి. ఈ ర్యాంపుల నుంచి అధిక ఓవర్లోడ్ తోటి చాలా ప్రమాదాలకి కారణం అవుతున్నాయి. అలాగే ర్యాంపుల్లో ఫేక్ బిల్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ర్యాంప్ వాళ్ళు. దానికి అధిక మొత్తంలో ఛార్జీలు కూడా తీసుకుంటున్నారు. దీనిపై కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడానికి వచ్చాం. అలాగే ఇంకో విషయం, మనకి ర్యాంపుల్లో ప్రతి ఒక్క ర్యాంపు కూడా ఫేక్ బిల్తో పాటు ఈ అధిక అమౌంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దీనికి కలెక్టర్ గారు దానికి యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి మేమైతే లెటర్ ఇవ్వడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. వైజాగ్ అసోసియేషన్ మొత్తం అంతా ఈ ర్యాంపుల్లో కూడా అధిక ధరలు వసూలు చేయడం, అలాగే ఓవర్లోడ్ పరిమితి మించి చాలా ఎక్కువ వేస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు అయినా ఉన్నాయండి. నెక్స్ట్ వినియోగదారులకు ఏదో తక్కువ ధరకే ఇసుక సప్లై చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది, కానీ బయట విచ్చలవిడిగా లోడింగ్ అవుతుందండి. దాన్ని ఏ అధికారులు కానీ ఏ నాయకులు కానీ కట్టడి చేయలేదు. దానివల్ల ఇప్పుడు మేము రీచ్లకు వెళ్ళి మా దగ్గర ఎక్కువ ధర వసూలు చేస్తున్నారు. బయట చాలామంది ట్రాక్టర్ల దగ్గర అవనియండి, చిన్న చిన్న వెహికల్స్ దగ్గర కొనేసి వాళ్ళు తీసుకొచ్చి వైజాగ్ అమ్ముతున్నారు. వాళ్ళకి ఇక్కడ తక్కువ ధరకే ఇసుక వస్తుంది. మేము రీచ్ల్లో ఏదైతే గవర్నమెంట్ అలౌట్ చేసిన రీచ్ల్లో మాకు ఎక్కువ ధర తీసుకుంటున్నారు. దానివల్ల మేము అన్యాయం అయిపోతున్నాం. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఒరిజినల్గా ర్యాంపుల్లోకి మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చే బిల్లు మాకు అది జెన్యూన్ అనుకుంటాను, కానీ పైడివారం చెక్ పోస్ట్ ద్వారా స్కాన్ చేస్తే కానీ అది జెన్యూనా కాదని మాకు కూడా తెలియట్లేదు. శామ్ పిస్టన్స్ పరిశ్రమలో అక్రమ లే ఆఫ్ నోటీస్ యాజమాన్యం వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. రణస్థలం మండలంలో గల శామ్ పిస్టన్స్ ప్లాంట్ 2 పరిశ్రమలో లే ఆఫ్ చేయకుండా యాజమాన్యాన్ని ఆదేశించాలని, బలవంతపు రిటైర్మెంట్ ఆపాలని, అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, పెండింగ్ వేతనాలు, బోనస్, చనిపోయిన కార్మిక కుటుంబాలకు ఇవ్వాల్సిన చెల్లింపులు వెంటనే చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో రణస్థలం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ముందుగా జాతీయ రహదారి జంక్షన్ నుంచి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శామ్ క్రగ్ పిస్టన్స్ అండ్ రింగ్స్ యాజమాన్యం వారు 200 మంది కార్మికులను 2025 మార్చి 1వ తేదీ నుంచి లే ఆఫ్ చేయటం కోసం ప్రభుత్వ అనుమతికై దరఖాస్తు చేశారని తెలిపారు. కార్మికులు 1వ తేదీ నుంచి పనిలో నుంచి తీసివేస్తారని భయభ్రాంతులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కావున ఏ విధమైన లే ఆఫ్లు చేయవద్దని యాజమాన్యం వారిని ప్రభుత్వం ఆదేశించవలసిందిగా కోరారు. వేతనాలు సకాలంలో చెల్లించకుండా కార్మికులను ఇబ్బంది పెట్టి రెచ్చగొట్టి సమస్యను సృష్టించడం కోసం యాజమాన్యం చూస్తుందని, కంపెనీలో ఏదైనా సమస్య సృష్టించి యూనియన్పై నెట్టాలని అనేక ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. యాజమాన్యం వారిని తక్షణమే కార్మికుల జీతాలను చెల్లించవలసిందిగా జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ విశాఖపట్నం వారు ఆదేశించిన వేతనం చెల్లించలేదని తెలిపారు. పెండింగ్ బోనస్, పెండింగ్ వేతనం చెల్లించాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని బలవంత రిటైర్మెంట్ ఆపాలని కోరుతూ ఈ రోజు రణస్థలం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటి ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరిగింది. యాజమాన్యం సకాలంలో జీతం చెల్లించడం లేదు. ప్రతి నెల కూడా జీతం చెల్లించకుండా కార్మికుల్ని ఈరోజు రెచ్చగొట్టే పద్ధతిలో కవింపు చర్యలకు పాల్పడతా ఉంది. మరోవైపు గత 5 సంవత్సరాలుగా వేతనోపన్నం చేయలేదు. 30 సంవత్సరాల పేరుతో కార్మికుల్ని ఈరోజు అర్ధాంతరంగా కార్మికుల్ని తీసివేస్తుంది, రోడ్డు పెడుతుంది. దీంతో ఇప్పుడు సుమారు 20 మంది కార్మికులను తీసివేశారు. దీంతో ఇదే జీవనం ఉన్నటువంటి కార్మిక కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతూ వాళ్ళ పిల్లల ఫీజులు చెల్లించుకోలేక, వాళ్ళ కుటుంబాలు పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్మికుల్ని బ్లాక్ మెయిల్ చేసే పద్ధతిలో 200 కార్మికుల్ని మార్చి 1వ తేదీ నుండి కూడా లే ఆఫ్ చేస్తామని చెప్పి ప్రభుత్వానికి లెటర్ పెట్టడం తీవ్ర దుర్మార్గం. ఇటువంటి తప్పుడు పద్ధతులు యాజమాన్యం మానుకోవాలి. అలాగే జిల్లా యంత్రాంగం కూడా కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తున్న శాంపిస్టన్స్ యాజమాన్యం మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. కార్మిక చట్టాలు అమలు చేయకుండా యాజమాన్యం నా ఇష్టారాజ్యంగా నేను వ్యవహరిస్తాను, కార్మికుల్ని కట్టు బానిసలుగా మార్చేసి నచ్చినప్పుడు తీసేస్తానంటే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఇదే వైఖరి కొనసాగించినట్టయితే సిఐటి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు కార్మికులు సమీకరించి 98లో ఏ రకమైన పోరాటం చేసామో అదే పోరాటం మళ్ళీ యాజమాన్యం చూడాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఇండస్ట్రీలో కానీ అలాగే ఏ గవర్నమెంట్లో కానీ ఎక్కడా లేని చట్టాన్ని తీసుకొచ్చి 30 సంవత్సరాల సర్వీస్ అనే పేరుతో 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు ఉన్న కార్మికులను అర్ధాంతరంగా తీసేస్తుంది. ఇది పద్ధతి కాదని చెప్పేసి జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఇచ్చిన ఆదేశాలను కూడా అమలు చేయకుండా చట్టవిరుద్ధంగా ఈరోజు యాజమాన్యం వెళ్తుంది. అలాగే జనవరి నెల వేతనాలు కూడా ఇంతవరకు మేనేజ్మెంట్ చెల్లించలేదు. అలాగే నూతన వేతన ఒప్పందం అనేది గత 6 సంవత్సరాలుగా కార్మికులకి ₹1 కూడా పెంచకుండా అదే జీతాలతో కక్షాదింపు చర్య చేసి అదే వేతనాలతో వర్క్ చేయించుకుంటుంది. దాని మీద కూడా యాజమాన్యం కూర్చొని చర్చించడానికి కూడా రావట్లేదు. దీని మీద జిల్లా యంత్రాంగం అలాగే ప్రభుత్వం కూడా దీని మీద చొరవ చూపించి వెంటనే యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం కార్పొరేషన్ కమిషనర్ పివిడి ప్రసాదరావుకు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం, అధ్యక్షులు ఏ గణేష్, సిఐటియు నగర కన్వీనర్ ఆర్ ప్రకాష్ రావు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పొరుగు సేవల కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తుందని, ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తుందని మేమందరం ఎంతగానో ఆశించామని, మాకు ఆశాభంగం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆప్కాస్ రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తారని చెప్పడం అన్యాయమని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరారు. ఆప్కాస్ రద్దు చేసి మమ్మల్ని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించకండని, ప్రైవేట్ ఏజెన్సీల వల్ల మేము నరకం చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలను పరిశుభ్రం చేసి ప్రజల అవసరాలు తీర్చడమే కాక ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించడానికి మా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవలు చేస్తున్నామని తెలిపారు. మున్సిపాలిటీలో పనిచేసే మమ్మల్ని దేవుళ్లతో మీరందరూ పోలుస్తున్నారని, మా సమస్యలు నెరవేర్చడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని దుయ్యపట్టారు. పర్మనెంట్ కార్మికుల 2వ శనివారం జాతీయ సెలవు పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 135 మున్సిపల్ కార్పొరేషన్లు, నగరపాలక సంస్థలు అలాగే మున్సిపాలిటీల వద్ద నిరసన కార్యక్రమాలు జరుగుతున్న ఏఐటీసీ మున్సిపల్ యూనియన్ ఆధ్వర్యంలో. దీని ప్రధానమైనటువంటి కారణం నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు గారు అలాగే మహాకూటమి నేతలు కేంద్ర రాష్ట్ర మంత్రిమండలి ఆప్కాసం రద్దు చేస్తామని చెప్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పటికే గత ప్రభుత్వం తెచ్చినట్టు ఈ విధానం చాలా బేస్గా ఉంది. పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఫస్ట్ తేదీకే జీతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి
నడుస్తుంది. ఈ విధానాన్ని రద్దు చేసి ఈ జిల్లాకు ఒక బ్రోకర్కి ఎవరికో కాంట్రాక్టర్లకు ఇచ్చేసి మా బ్రతుకులన్నీ నాశనం చేయడానికి, మా పేకల్ని మా పిల్లకల్ని వాళ్ళ చేతికి ఇవ్వడానికి మహాకూటమి నేతలు కేంద్ర రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించారు. ఈ తాలూకు నిర్ణయాన్ని మేము రద్దు చేయమని కోరుతున్నాం. లేని వల్ల 6వ తేదీన చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 80,000 పైచీలకు ఉన్నటువంటి కార్మికులందరం అసెంబ్లీని ముట్టడిస్తాం. అప్పటికీ దిగి రాకపోతే ప్రభుత్వంతో తోడో పేడో తేల్చుకుంటాం. ఉన్న సమస్యల పరిష్కారం చేయమని మేము అడుగుతున్నాం. జీతాలు పెంచమని అడుగుతాం. రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడాను మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న అన్న నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల వద్ద ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవో గొప్పగా ఉద్ధరిస్తారనుకుంటే ఉన్నటువంటి ఆబ్కాస్ విధానాన్ని రద్దు చేసి దళారీ వ్యవస్థకి మున్సిపల్ వర్కర్లతో పాటు ఆబ్కాస్లో ఉన్నటువంటి సుమారు 3,80,000 మంది యొక్క జీవితాల్ని ఈ దళారీ వ్యవస్థకి కట్టపెడదామని ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రభుత్వం కనీసం చలనం లేదు. మీరు ఇప్పటికైనా సరే స్పందించి మా రాష్ట్ర నాయకత్వాన్ని చర్చలకు పిలిచి బేషరతుగా మా యొక్క న్యాయపరమైన సమస్యలని పరిష్కారం చేసి మున్సిపల్ ఇంజనీరింగ్ పారిశుద్ధ్య కార్మికులందరినీ పర్మనెంట్ చేసి ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని చూపించుకోకపోతే మార్చి 6వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయాల వద్ద కార్యక్రమాలు చేస్తూ 6వ తారీఖున అసెంబ్లీ ముట్టడికి కూడా మున్సిపల్ కార్యక్రమం సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. అగ్రిగోల్డ్ కంపెనీ యాజమాన్యం 8 రాష్ట్రాలలోని 32 లక్షల మంది నుంచి పలు స్కీముల పేరుతో ప్రత్యక్షంగా 6,380 కోట్లను డిపాజిట్ల రూపంలో సేకరించిందని అగ్రిగోల్డ్ బాధితులు వాపోతున్నారు. శ్రీకాకుళం నగరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన రాష్ట్రంలో 19.52 లక్షల మంది నుంచి 3,986 కోట్లను సమీకరించిందన్నారు. పరివార్ స్కీముల పేరుతో మరికొన్ని కోట్లను సేకరించిందని, కంపెనీ చైర్మన్గా ఉన్న వెంకటరామారావు ఆయన సోదరులు కంపెనీ డబ్బును ఒక్కొక్కరు 100 కోట్లు వ్యక్తిగత ఆస్తులుగా కుటుంబ సభ్యుల పేర, బినామీల పేర దాచుకుని కంపెనీ బోర్డు తిప్పేశారన్నారు. కంపెనీ ఆర్థిక నేరాలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి గత పాలనా సమయంలో వారి పరిశీలనలోకి వచ్చిన అంశాలేనని తెలియపరుచుకునుచున్నామని పేర్కొన్నారు. సమర్థ అధికారుల బృందంతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి బాధితుల సమస్యల పరిష్కారానికి కాలపరిమితితో కూడిన కార్యాచరణను అప్పగించాలని, తగిన సిబ్బందిని, ప్రత్యేక కార్యాలయాన్ని ఇవ్వాలని, బినామీ ఆస్తులను, కుటుంబ సభ్యుల పేర ఉన్న ఆస్తులను జప్తు చేయించాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న పీపీలను మార్చాలని, జప్తు చేసిన ఆస్తులన్నింటినీ కోర్టులో అబ్సల్యూట్ చేయించాలన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులు అందరం కూడాను గత 11 సంవత్సరాలుగా అనేక విధాలుగా బాధపడుతూ అనేక కార్యాచరణలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. తదనుగుణంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా మేమందరం కూడాను జిల్లా మొత్తం బాధితులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. కారణం ఏంటంటే మాకు ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో మాకు న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పున్నారు కాబట్టి మేము అదే విధంగా అడుగుతున్నాం. మాకు న్యాయం చేస్తామన్నారు కాబట్టి మాకు న్యాయం ఎలా? ఈరోజు రాష్ట్రం బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేస్తారు కాబట్టి మా గురించి ఏదో ఒక విషయంలో చర్చ జరిగితే మాకు న్యాయం జరిగినట్టని మాటలు కాదు, ఈరోజు చేతల్లో చూపించవలసిన అవసరం ఉందని చెప్పి మేమందరం కూడా చెప్తున్నాం ప్రభుత్వానికి. ఎందుకంటే మాకు ఈ ప్రభుత్వం ఇస్తామన్నారు కాబట్టి మేమైతే ఏదైతే మాకు 4 డిమాండ్స్ ఉన్నామో ఆ 4 డిమాండ్లు ఏదో ఒకటైనా సరే మాకు ఈరోజు అనౌన్స్ చేస్తే మాకు చాలా సంతోషం. మీరు ఇస్తామని హామీ నెరవేర్చినట్టుగా మేము అనుకుంటాం కాబట్టి తప్పకుండా ప్రభుత్వం వారు మా దయచి మా బాధలను అర్థం చేసుకొని మేము చేయడానికి శిక్ష అనుభవిస్తున్నాం కాబట్టి 11 సంవత్సరాలుగా బాధపడుతున్నాం కాబట్టి మీరు అందరూ ఇస్తామని మాట ఇచ్చారు కాబట్టి తప్పకుండా మాకు న్యాయం చేయాలి. అందులో మొదటిది ఏంటంటే ఈ కోర్టుల్లో వ్యవహారంలో 10 సంవత్సరాలు అవుతుంది, చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి కేసులు ఎక్కువ పెండింగ్ వల్ల దానివల్ల మా కేసు అనేది తేలడం లేదు కాబట్టి వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని మా డిమాండ్, ఫస్ట్ డిమాండ్. ఎందుకంటే అది చేసినందువల్ల మాకు కూడాను ఒక ఊరట కలుగుతుంది, తొందరగా న్యాయం అనేది జరగడానికి ఒక అవకాశాలు ఉంటాయి. అలాగే రెండోది ఏంటంటే జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలన్న ఒక ఆలోచన మా డిమాండ్ అండి. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి పురుషోత్తమపురం రెవెన్యూ పరిధిలో గల సర్వే నెంబర్ 51లో ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు ఇటీవల గుర్తించి ఆ స్థలాన్ని కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి కేటాయించారు.
అయితే ఇప్పటికే అదే ప్రాంతంలో కొంతమంది భూ బకాసురులు ప్లాట్లు వేసి అమ్మకాలు జరిపారు. అయినప్పటికీ అక్రమ నిర్మాణాలను రెవెన్యూ సిబ్బంది గుర్తించి ఆదివారం జేసీబీల సహాయంతో వాటిని తొలగించారు. టెక్కలి మండలం చాకిపల్లి గ్రామానికి చెందిన జలుమూరు అప్పన్న అనే యువకుడిపై సోమవారం ఉదయం గ్రామానికి చెందిన పంగ వెంకటరావు దాడి చేసినట్లు బాధితుడు తెలిపాడు. అప్పన్న గ్రామంలో తన ఇంటి ఆవరణలో ఉన్న సమయంలో వచ్చి దాడి చేసినట్లు తెలిపాడు. క్షతగాత్రుని చికిత్స నిమిత్తం టెక్కలి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఆసుపత్రి సిబ్బంది టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రుడు గ్రామ వాలంటీర్గా పనిచేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చాకిపల్లి గ్రామం, నేను ఇంతకుముందు చాకిపల్లి గ్రామ వాలంటీర్గా పనిచేశాను. ఇంతకు ముందు నుంచి మా పక్క ఇంటి అయినటువంటి పంగ వెంకటరావు నా మీద కక్ష కట్టుకొని నిన్ను ఎప్పటికైనా చంపేస్తానురా, నువ్వు ఇచ్చేస్తాను అనేసి నన్ను చంపడానికి చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఉదయం వేసి మా అమ్మ వాళ్ళతో దాడి చేయడం చేశాడు. నేను అక్కడ బ్రష్ చేసుకుంటూ అడ్డుపడంతో నువ్వే దొరికావు, నీకు చంపేస్తాననేసి నాపై కర్రతో దాడి చేయడం జరిగింది. ఆ దాడిని సోకోడిపై పడిపోతే అక్కడ ఉన్న వాళ్ళు నన్ను అంబులెన్స్లో చేర్చడం జరిగింది. మా బాబు వెనక్కి దొరకట్లేదు అనేసి వెనక వెళ్ళకి వచ్చాను. వచ్చిన తర్వాత ఏంటంటే బండి అక్కడ బైక్ 2 వీలర్ పెట్టాను. నాకు తెలియక తప్పు జరిగింది. అది అట్లా ఏంటంటే 2 వీలర్ ఏంటంటే ఇలాగ కాలుతో తనేసి బద్దలు కొట్టేసినట్టు పెద్ద రాయపడి ఎత్తేసాడు. అక్కడ నిన్న జరిగింది. పంగ వెంకట్రావు, ఆ వెంకట్రావు అన్నాడు. పంగ వెంకట్రావు ఎప్పటి నుంచో మమ్మల్ని కొడతాను, చంపుతాను, మీరు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి అనేసి జరిపించడము, మా పిల్లలను కూడా అతను అడ్డుగుంటూ కాలుతో తన్ని దోసేయడం చేస్తాను సార్. ఉదయంకి ఆ స్పాట్లోనే మా అమ్మగారు నేను అటాక్ చేసాను, ఆటో తుడుచుకుంటాను, నేను మామూలు తుడుచుకుంటాను. మా అమ్మగారు ఏమి వాకలు తుడిచి అక్కడ నిల్చుంది. మా తమ్ముడు ఏంటంటే ఆయన బ్రష్ చేసుకుంటాను వెనకెట్టి, మా అమ్మగారికి మెడపెట్టి ఇలా తోసాడు. తోసిన తర్వాత మా అమ్మకు తోసేస్తాం అనేసి అక్కడికి ఆయన ఇంత దుడ్డు కడుతూనే ఇలాగ ఎత్తపోతరికి మా తమ్ముడు వచ్చి ఇలాగ కాసాడు. ఆ తలపైన సేట్మెంట్ అయింది, తల దెబ్బతింది, బ్లడ్ వచ్చింది. ఆ ఊపేమి అందరూ వచ్చి ఎడదీశారు. ఆ పక్కన చుట్టుపక్కల నుండి ఎడదీశారు. గుళ్ళు కూడా పెట్టుకుంటారు, ఒక దగ్గర ఉన్న కలిసిపోతూ ఉండాలనేసి ఎడదీశారు. ఎడదీస్తేనే మరి అక్కడ నుంచి ఆయనకి హాస్పిటల్ దగ్గర నుంచి అంబులెన్స్ మీద హాస్పిటల్కి బ్లడ్ కారుతుంటే తెచ్చాము సార్. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. మాఘ బహుళ ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. సోమవారం ఉదయం 8:15 కళ్యాణం ప్రారంభించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ ఈవో ఎర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.